అసలు ఇది ఎలా జరుగుతుంది అన్న లాజిక్ లేకుండా బుర్రకి పని చెప్పకుండా గొర్రెల్లాగా గుడ్డిగా ఫాలో అయిపోయాను. వీడియో తీసేటప్పుడు ఉన్నంత ఆనందం వీడియో ఎండింగ్ దాకా లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే దివాళీ వస్తుంది కదా, డిఫరెంట్ గా ట్రై చేద్దామని యూట్యూబ్ లో చూసి ఇలా వాటర్ దియాస్ లా ట్రై చేద్దాం అనుకున్నాము. ఫస్ట్ అయితే ప్లాస్టిక్ గ్లాసెస్ లో వాటర్ పోసేసుకుని నా దగ్గర ఉన్న అక్రిలిక్ పెయింట్ అయితే మిక్స్ చేసేసుకున్నాను. ఈ కలర్స్ చూడంగానే అబ్బా దివాళీ అంతా మా ఇంట్లోనే ఉందని తెగ మురిసిపోయాను. ఇక్కడే వచ్చింది తంట. నా దగ్గరున్న చిన్న ప్లాస్టిక్ కవర్ అయితే కొంచెం గుచ్చి దాంట్లో నుంచి అయితే ఒక ఒత్తిని పెట్టుకున్నాను. పెట్టిన ఒత్తి పెట్టినట్టు మునిగిపోతూనే ఉంది. ఆల్రెడీ పైన నేను ఆయిల్ పోసాను, ఆయిల్ పోసినా మునిగిపోతుంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇది ఎలాగో వర్క్ అవ్వట్లేదని నాలో ఉన్న టాలెంట్ అంతా బయటికి తీసి కింద సపోర్టింగ్ గా చీపురు పుల్లలైనా సెట్ చేశాను. పైకన్నా మంచిగా కనిపిస్తే చాలే అని. ఇంత కష్టపడినందుకు ఒక దీపం అన్నా వెలిగిద్దేమో అనుకున్నాను. కనీసం మీకు చూపించడానికి కూడా ఏం వెలగట్లేదు. నేను ఒత్తిని నూనెలోనే ఉంచాను, అలాగే కింద కూడా ఆయిల్ పోసాను. అసలు ఎందుకు వెలగట్లేదు అర్థం కావట్లా. మా చెల్లి అయితే నువ్వు చేసిన పనికి ఒక ప్రాణం పోయింది అని చెప్పి ఏగని చూపించింది. గీకి అగ్గిపెట్టి అరిగిపోయి పెట్లో పొలాలన్నీ అయిపోయినా గానీ మీకు చూపిద్దామన్న ఒక్క దీపం కూడా వెలగలేదు. ఎదుటోడు తొడకోసుకుంటే మనం మెడకోసుకుంటామన్నట్టు మట్టి ప్రమిదల్లో దీపం వెలిగించినంత శ్రేష్టత మరేదీ లేదు. దీపావళికి మట్టి ప్రమిదల్లో దీపం వెలిగించడం కూడా ఒక సైంటిఫిక్ రీజనే కదా.